హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏ జరిగింది, ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. ఈరోజు 15 మినిట్స్ చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి. పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చివరి వరకు చూడండి. సో నార్మల్ టెక్నికల్స్ అండ్ పివోట్ పాయింట్స్ రెండింటిలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మనకి టాప్ గెయినర్స్ చూస్తే టాటా కన్స్యూమర్, దివీస్ ల్యాబ్ అండ్ భారతీ ఎయిర్టెల్. ఈ రోజు భారతీ ఎయిర్టెల్ లో నేను ట్రేడ్ తీసుకున్నానండి, స్వింగ్ ట్రేడ్. అండ్ టాప్ లూజర్స్ చూస్తే యాక్సిస్ బ్యాంక్, జియో ఫైనాన్షియల్స్ అండ్ హిందాల్కో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. సో ఇది రెడ్ క్యాండిల్ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అనుకుంటే యాక్చువల్గా స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటాము. ఓకే, సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. నేను ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ కంప్లీట్ అయిన వెంటనే నేను అప్డేట్ చేశాను, దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదండి. యాక్చువల్గా ఇది బుల్లిష్ ఎంట్రీ కాదు, మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇది బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉందండి? సేమ్ ఇదే జోన్, ఇంతకంటే జోన్ లేదు కదండి. స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తే ఇది మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 29 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 22 to 30 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది కొంచెం రిస్కీ ఎంట్రీ అండి, అది కూడా ఎక్స్పైరీ రోజున. ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది బుధవారం. సో ఇక్కడ నుంచి ప్రతి బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుందండి. సో మంత్లీ ఎక్స్పైరీ మాత్రం, అంటే చివరి ఎక్స్పైరీ మాత్రం థర్స్డే ఉంటుంది, అది బుధవారం ఉండదు, అది గురువారం ఉంటుంది. లాస్ట్ ఎక్స్పైరీ, మంత్ లో లాస్ట్ ఎక్స్పైరీ. ఓకే, అది మాత్రం ఒకటి గుర్తుంచుకోండి. సో మళ్ళీ ఇది పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూసుకుంటే యాక్చువల్గా అయితే నేను డ్రా చేసింది స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, సో దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అయిందండి. సో ఓకే, ఇది ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంట్రీ తీసుకోవడానికి లేదు, బుల్లిష్ ఎంట్రీ. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 45 పాయింట్స్ స్టాప్ లాస్, 17 to 20 పాయింట్స్ టార్గెట్. ఇది 2:1 రిస్క్ ఎక్కువ ఉందండి, తీసుకోకూడదు. సో ఇది మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఈ జోన్ లో ఎగ్జాక్ట్ గా మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే, మనం ఆల్రెడీ లోయర్ టైం ఫ్రేమ్ లో గీసాము, ఇక్కడ గీసాము, ఇది సపోర్ట్ జోన్ అని చెప్తుంది. కానీ ఈ జోన్ మనకి పనిచేయట్లేదు. అంటే నేను చేసింది ఏంటంటే 15 మినిట్స్ లో చేంజ్ అయిపోండి. మీరు ఈ క్యాండిల్ లో ఎప్పుడైతే 15 మినిట్స్ లోకి చేంజ్ అయిపోయారో ఇది దాదాపుగా ఒకలాగే ఉన్నాయి, చూసారా? ఎంతో లేదండి, జస్ట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది దీనికి. సో ఈ స్వింగ్ లో చూసుకోండి. సో నేను ఈ స్వింగ్ లో నుంచి స్వింగ్ హైక్ వేశాను. దిస్ ఈస్ అవర్ సపోర్ట్ జోన్. ఈ సపోర్ట్ జోన్ ఉందని నేను ఎక్కడ చెప్పానండి? ఈ జోన్ లో చెప్పాను, నేను ఇక్కడ చెప్పానండి. ఇంతవరకు రావడానికి అవకాశం ఉంది. నిఫ్టీలో కూడా చెప్పాను నేను, నిఫ్టీలో పడుతున్నప్పుడు అండ్ రివర్స్ అయి వెళ్తున్నప్పుడు కూడా చెప్పా, బ్యాంక్ నిఫ్టీలో కూడా చెప్పా. ఇక్కడ నుంచి దాదాపుగా మనకి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పానండి. సో ఎగ్జాక్ట్ గా ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. యాక్చువల్ గా అయితే ఇక్కడ 15 మినిట్స్ లో చాలా సింపుల్ గా ఉంది, కానీ 5 మినిట్స్ లో అంత ఈజీగా కనపడలేదండి. 5 మినిట్స్ లో నేను ఏం చేశానంటే, యాక్చువల్ గా ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది ఈ క్యాండిల్. అంటే నేను ఈ రోజు ఎక్స్పైరీ సెల్లింగ్ చేస్తానండి. సో ఇక్కడ స్టాప్ లాస్ కొట్టేసింది. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ఈ క్యాండిల్ లో తీసుకున్నా, ఎందుకంటే నాకు సెల్లర్ని. సో నాకు ఎన్ని పాయింట్స్ మిగిలితే అంత మంచిది అనమాట. సో నేను స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నా. నా టార్గెట్ వచ్చి ఏదండి? టార్గెట్ ఏది మీకు తెలుస్తుందా క్లియర్ గా? మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, లేదు మీరు ఇక్కడ తీసుకోలేదు, ఇక్కడ తీసుకున్నా సరే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ ఏదండి? స్వింగ్ హై టు స్వింగ్ లో. ఇది రివర్స్ వెళ్తుంది. సో టార్గెట్ ఏది అంటే ఇది మన టార్గెట్ 44,400. నేను క్లియర్ గా గ్రూప్ లో, మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓపెన్ గ్రూప్ లో. యాక్చువల్ గా నేను తీసుకున్నప్పుడు 44,260 దగ్గర ఉంది ట్రేడ్ ప్రీమియం స్పాట్. బట్ నేను మాత్రం 44,400 ని నేను పిఈని సెల్ చేశాను. ఎందుకు? మార్కెట్ ఎంత వరకు వెళుతుంది నాకు తెలుసు, నా టెక్నికల్స్ గురించి నాకు తెలుసు. సో ఇది చాలా సేపు ఇక్కడ తచ్చాడి 44,400 కి వెళ్ళిందండి. సో 44,000 జీరో అయిపోయింది. నాకు ఇక్కడ ప్రీమియం ఎంత వచ్చిందో తెలుసండి? చాలా ఎక్సలెంట్ ప్రీమియం వచ్చింది ఇక్కడ నేను ఇక్కడ తీసుకోవడం వల్ల. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందండి, గట్టిగా వస్తే ఒక 40 to 50 పాయింట్స్ వస్తుంది అంతే. సో నేను ఇక్కడ తీసుకున్నా, నాకు 150 పాయింట్స్ ఏవో వచ్చింది నాకు జస్ట్ ఈ ట్రేడ్ లో. మార్నింగ్ ఈ ట్రేడ్ లో ఇందమని నేను ఇక్కడ తీసుకున్నా 44,200. అది కూడా ఇక్కడ నుంచి నేను 300 పాయింట్స్ ఏవో వచ్చి ఇందమని సెల్ చేశాను. అలాగే ఇక్కడ కూడా మనకి పైకి వెళ్తున్నప్పుడు కూడా దీన్ని సెల్ చేశాను. సో మీకు మార్కెట్ లో టెక్నికల్స్ పర్ఫెక్ట్ గా తెలిస్తే, అంటే మార్కెట్ ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనే విషయం మీకు తెలిస్తే ఎక్సలెంట్ గా చేసుకోవచ్చండి.
ప్రతి ట్రేడర్ యొక్క డ్రీమ్ తెలుసా అండి. అది మార్కెట్ ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, అది ఎంత వరకు పెడుతుంది, నాకు అది తెలిస్తే చాలా బాగుండు, అదొక్కటి తెలిస్తే చాలు, మార్కెట్ ఎంత వరకు పెరుగుతుందో తెలిస్తే నేను చాలా బాగా ట్రేడింగ్ చేయగలను అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మీరు అనుకున్నారా లేదా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ప్రతి ఒక్క ట్రేడర్ డ్రీమ్ అండి అది. ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎంత వరకు వెళుతుంది. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్తున్నానండి, ప్రతిరోజు యూట్యూబ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్తున్నాను నేను ఈ నాలెడ్జ్. ఎక్కడ ఎంట్రీ ఇచ్చింది, ఎంత వరకు వెళుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్పినా సరే జస్ట్ వీడియోని లైక్ చేయడానికి కూడా మన వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. అలా ఉన్నారండి. మరి ఇంకా అంటే నాలెడ్జ్ చెప్పినా సరే వాళ్ళకి జస్ట్ ఒక లైక్, చిన్న లైక్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పట్లేదు. ఓకే, సో నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. నిఫ్టీలో ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండి. దీర్ ఇస్ నో ఎంట్రీ, ఎందుకంటే 20 EMA కంటే పైన ఉంది. సో సెకండ్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్. ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ అవర్ సపోర్ట్ జోన్. ఓకే, ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. సో సపోర్ట్ జోన్ నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ కూడా తెలుసు మనకి. సో ఇది సపోర్ట్ జోన్ అని తెలుసు, ఇది రెసిస్టెన్స్ జోన్ అని తెలుసు. ఇది రివర్స్ అవుతున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే, యాక్చువల్ గా నేను ఇది రిస్క్ ఎంట్రీ అని పెట్టాను. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ 17 points స్టాప్ లాస్, ఒక 12 points టార్గెట్. ఇది యాక్చువల్ రిస్క్ ఎంట్రీ అండి. సో ఇది కొంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ క్యాండిల్ వేసిందో రెడ్ క్యాండిల్, ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఎంతవరకు వెళ్తుంది అది కూడా మీకు తెలుసు. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఇస్ అవర్ రెసిస్టెన్స్ జోన్. జస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ వెంటనే రివర్స్ అయిపోయింది. సో ఈ క్యాండిల్లో కాకుండా ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే అది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే సేమ్ అండి 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes లో చాలా చాలా ఎక్సలెంట్ అండి. నిజంగా ఎంత ఎక్సలెంట్ గా వర్క్ అయిందంటే ఈ రోజు చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకున్నాం. దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. ఎగ్జాక్ట్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్తారండి మీకు ఎంత వరకు వస్తుంది అనేది? మార్కెట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చెప్తారు అని చాలా మందికి ఐడియా ఉంటుంది. మార్కెట్ ఇక్కడ ఉండగా చెప్పాను నేను. అంటే దాదాపుగా 1.5 hour ముందే మనకి తెలిసింది మార్కెట్ ఇక్కడ దాకా వస్తుంది అని. ఓకే, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు ఇంతవరకు వస్తుంది. సో మళ్ళీ ఈ క్యాండిల్లో కూడా నేను అప్డేట్ చేశాను క్లియర్ గా ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈస్ అవర్ రెసిస్టెన్స్ జోన్. ఓకే, దిస్ ఈస్ అవర్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఈ రెండు కూడా నేను అప్డేట్ చేశాను. సో ఇది ఎప్పుడైతే చూడండి ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. యాక్చువల్గా ఇది ఒక 25 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది ఏం చేసిందండి 5 minutes టైం ఫ్రేమ్ లో చూడండి ఒకసారి. 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది కదండి. 5 minutes టైం ఫ్రేమ్ లో ఇది రెసిస్టెన్స్ జోన్ ను, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ ను కూడా క్రాస్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది ఈ క్యాండిల్ వరకు. సో దాన్ని నోట్ చేయండి. ఇది కదా ఇంతవరకు ఈ క్యాండిల్ లో మనకి ఇక్కడ నేను ఆల్ట్ సి ప్రెస్ చేస్తున్నాను, అంటే హారిజంటల్ అండ్ వర్టికల్ రెండు వచ్చేస్తాయి. ఇప్పుడు 15 minutes లో పెట్టి ఒకసారి చూడండి మార్కెట్ ఏం చేసిందండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ జోన్ అండ్ దిస్ ఈజ్ అవర్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఎగ్జాక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రివర్స్ అయ్యింది మార్కెట్. చూసారా, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకేనండి, చాలా చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయిందండి. సో ఇప్పుడు ఒకసారి సిపిఆర్ ఎలా వర్క్ అయిందని చూద్దాము. 5 minutes సిపిఆర్. 5 minutes సిపిఆర్ లో యాక్చువల్ గా ఈ రోజు ఒక మంచి లెర్నింగ్. సిపిఆర్ కూడా ఇది R1 దగ్గర స్టార్ట్ అయింది, కిందకు వచ్చి సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ R1 కి వెళ్ళింది, మళ్ళీ సిపిఆర్ కి వచ్చింది, మళ్ళీ హాఫ్ వెళ్ళిందండి. ఇది హాఫ్ వెళ్ళింది, పూర్తిగా వెళ్ళలేదు. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది హాఫ్ వెళ్ళింది. రివర్స్ అయినప్పుడు మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే సిపిఆర్ రిజెక్షన్ ప్యాటర్న్ అండి. ఇది సిపిఆర్ రిజెక్ట్ చేసినప్పుడు ఇది ఎంత వరకు వస్తుంది? యాక్చువల్ గా నిన్న చూసారా, ఇది వర్జిన్ సిపిఆర్. దీని గురించి ఆల్రెడీ గ్రూప్ లో ఒక పర్సన్ డిస్కస్ చేశారు కూడా. సార్ వర్జిన్ సిపిఆర్ ఉందండి, కానీ వర్జిన్ సిపిఆర్ నుంచి మూవ్ అవ్వట్లేదు సార్, అందులోనే స్టిక్ అయిపోయింది మార్కెట్ అని చెప్పారు. సో నేను చెప్పా, సార్ మార్కెట్ లో మూమెంటం కావాలండి, మూమెంటం ఉంటేనే అది అవుతుంది, మూమెంటం వచ్చినప్పుడు మూవ్ అవుతుంది అని చెప్పాను. చూడండి, ఇది దాదాపుగా గంట పాటు ఇది వర్జిన్ సిపిఆర్ లో ఉండిపోయింది. వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటండి? ఆల్రెడీ నేను ఈ స్ట్రాటజీ వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి మన పివోట్ పాయింట్ స్ట్రాటజీస్ లో వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ గురించి చూడండి. ఇది వర్జిన్ సిపిఆర్ వరకు, అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు ఇది వర్జిన్ సిపిఆర్ వరకు వచ్చింది. వర్జిన్ సిపిఆర్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందండి. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇస్తే ఎంత వరకు వెళుతుంది? ఫస్ట్ టార్గెట్ వచ్చి S1 సపోర్ట్ 1, సెకండ్ టార్గెట్ సిపిఆర్, థర్డ్ టార్గెట్ R1. చూడండి, ఇది కంటిన్యూస్ గా వెళ్ళిపోయింది. ఫోర్త్ టార్గెట్
R2. ఓకేనండి, నిఫ్టీ చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయిందండి ఈ రోజు, అంటే పివోట్ పాయింట్స్ లో యాజ్ పర్ టెక్నికల్స్ అండ్ యాజ్ పర్ పివోట్స్ రెండు కూడా ఎక్సలెంట్ గా వర్క్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో పివోట్స్ ఎలా వర్క్ అయినాయి అనేది చూద్దాము. చూడండి, ఫస్ట్ ఓపెన్ అవడమే సిపిఆర్ లో ఓపెన్ అయింది, సిపిఆర్ రిజెక్షన్ కిందకు వచ్చింది, మళ్ళీ సిపిఆర్ దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ సెకండ్ టైం సిపిఆర్ రిజెక్షన్. నేను ఇక్కడ ట్రేడ్ 15 minutes లో తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా ఇదే, సిపిఆర్ రిజెక్షన్ జరిగింది ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇది బ్రేక్ చేసేయాలండి. థర్డ్ టైం, మూడోసారి ఎట్టి పరిస్థితుల్లోనే బ్రేక్ చేసేయాలి. బ్రేక్ చేయకుండా కిందకు వచ్చింది అంటే ఇది చాలా కిందకు వచ్చేస్తుంది డ్రాస్టిక్ గా అని. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రిజెక్షన్ జరిగిందో ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకోవచ్చు అప్ టు S1 అండి. సపోర్ట్ 1 అని కూడా క్రాస్ చేసి క్యాండిల్ కిందకేసింది. సో మళ్ళీ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 56 points స్టాప్ లాస్. అండ్ S2 సపోర్ట్ 2 అనేది మీ టార్గెట్ హ్యాపీగా ఇచ్చిందండి. సో ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఇది ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎంట్రీ కూడా ఇచ్చింది, కానీ ఇది స్టాప్ లాస్ హిట్ అయింది చూసారా. ఇది మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. స్టాప్ లాస్ కొట్టి మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి. యాక్చువల్గా మనం రివర్స్ అయినప్పుడే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఈ బుల్లిష్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము స్వింగ్ లోలో 46 points స్టాప్ లాస్. అండ్ S1 సపోర్ట్ 1 మన ఫస్ట్ టార్గెట్, అండ్ సిపిఆర్ ఇస్ అవర్ సెకండ్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ని హ్యాపీగా రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ వెళ్ళి కిందకు వచ్చిందండి. యాక్చువల్గా 200 points ర్యాలీ అంటే వి షేప్ రికవరీ అండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వి షేప్ రికవరీ అనమాట. చాలా చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి ఈ రోజు. ట్రేడింగ్ మాత్రం టెక్నికల్స్ చిత్తకొట్టేసాయని చెప్పుకోవచ్చు. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.